మీరు చెప్పారు కదా లోన్ తీసుకునే ముందర ఎన్ని ఎకరాలు ఇప్పటిదాకా అమ్మారు, ఎంత డబ్బులు వసూలు చేశారు, మాకు కౌంటర్ గ్యారంటీ లేకుండా ఉత్తి పుణ్యానికి మేమైతే లోన్ ఇచ్చేది లేదు కదా అని. సో వీళ్ళు కూడా పాపం యథాశక్తి వాళ్ళు అమ్మింది, అమ్మాలనుకుంటుంది, అమ్మిన ద్వారా వచ్చింది, అమ్మాలనుకున్న ద్వారా వచ్చేది, అన్ని వివరాలతోటి ఒక డీటెయిల్డ్ లెటర్ పంపించారు వరల్డ్ బ్యాంక్. దీంతోపాటు మరి బంగారుపాళ్యంలో 9వ తేదీ నాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉంది. సో చంద్రబాబు గారు నిన్న ఫైర్ అయిపోయారు. చిత్తూరు జిల్లా గురించి వచ్చి మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి నీకు ఎన్ని గుండెలు, నీకు ఎంత దమ్ము ఉంది, మేము ఇక్కడ ఎయిర్పోర్ట్ తీసుకొస్తున్నాం, 1617 కోట్ల రూపాయలతోటి ఇండస్ట్రీస్ వస్తున్నాయి, నువ్వు ఇవాళ వచ్చి మామిడి రైతుల గురించి మాట్లాడతావా అని. ఆ మామిడి మ్యాంగో పల్ప్ ఇండస్ట్రీస్ అన్నీ జగన్మోహన్ రెడ్డి కోటరీకి చెందిన మనుషుల చేతుల్లో ఉన్నాయని కూడా ఆరోపణ చేశారు. దానికి సార్ పెద్దిరెడ్డి నిన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరణ ఇచ్చారు. 93% వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయని. ఇది అటుంచితే జగన్మోహన్ రెడ్డి పర్యటన అనేది కూటమి ప్రభుత్వంలో కలకలం సృష్టిస్తుంది. ఏ రోజు ఏ ప్లాన్ పెట్టుకుంటాడో, ఎక్కడికి వెళ్తాడో, మళ్ళీ ఫలానా చోట హెలిప్యాడ్ కావాలి, ఎందుకు వచ్చిన పంచాయతీ ప్రతి జిల్లాలో ఉన్న జైల్స్లో ఒక హెలిప్యాడ్ కట్టిస్తే పోలా అనే ఆలోచన కూడా వచ్చిందట. నేరుగా అక్కడే ల్యాండ్ అవుతాడు, పరామర్శిస్తాడు, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, ఈ పంచాయతీ ఉండదు, ఎందుకు ఇవ్వాలని. వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే ప్రసాద్ గారు. మనం లాస్ట్ వీకే అనుకుంటాం మాట్లాడుకుంది, జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతుల పరామర్శకి కిలో ₹2 అమ్ముకుంటున్నారండి. తెలుసా మీకు? చిత్తూరు మామిడి లక్షల హెక్టార్లో సాగైన పంట రోడ్ల మీద కుళ్ళిపోయి అలా పడిపోయింది. దాని మీద మాట్లాడటానికి ఆయన వెళ్తుంటే నిన్న ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, రఫా ఆడేశారు జగన్మోహన్ రెడ్డిని. కోడికత్తి దగ్గర నుంచి గులకరాయి, కోడికత్తి, వివేకానంద రెడ్డి గారి మర్డర్ చేసిన వ్యవహారం అండ్ ఆయన సింగయ్య గారి వ్యవహారం, ఇవన్నీ మాట్లాడేసి జగన్మోహన్ రెడ్డి నిన్ను వదిలిపెట్టా అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. నమస్తే సార్. అసలు వాస్తవం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యన మనం 4 రోజులు బట్టి మాట్లాడుతున్నాం కూడా ఒక డిఫరెంట్ యాంగిల్లో ఆయన పాలిటిక్స్ చేయడం స్టార్ట్ చేశారు. అది ఎవరికి అంతు చిక్కట్లేదు, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సరే. ఇప్పుడు కుప్పం ఆయన నియోజకవర్గం, నిన్న ఆయన ప్రస్థానం, ఆయన ప్రసంగం మీరు గమనిస్తే నాకు తెలిసి ఒక ఇంచుమించు 4 దశాబ్దాలు బట్టి ఆయనే కదా 9 సార్లు బట్టి ఎమ్మెల్యే. సో ఈ ప్రస్థానంలో ఆయన ఇంకా ఎన్ని విధాలు ఉన్నాయి, ఎన్ని చేయాలని మాట్లాడుతున్నారు. మరుగుదొడ్ల విషయంలో కానీ, కొన్ని ఏవైతే బేసిక్ ఎమ్యూనిటీస్ క్రియేట్ చేసే విషయాల్లో కానీ, అలాది ఆఖరికి స్వర్ణ కుప్పం అని కూడా మాడారు ఆయన. అలా నాకైతే ఇమీడియట్గా అలాది రఘువరన్ బీటెక్లో సినిమాలో ఉంటుంది, స్వర్ణ పుష్పం అని వాళ్ళ భార్యను పిలిచినట్టు. అంటే ఆ నియోజకవర్గం మీద అతనికి అంత కన్సర్న్ ఉంది, స్వర్ణ కుప్పం చేద్దామన్న తాపత్రయం ఉంది. కానీ హిన్నాలు బట్టి ఆయన ఎమ్మెల్యే ఉండి ఆయన కూడా చేయట్లేదంటే ఏం చెప్పాలి? లేదు, ఇప్పుడు చేస్తారులేండి. ఏంటండి నాకు అర్థం కాదు. 9 ఏళ్ళు బట్టి అందులో 14 సంవత్సరాలు ఈయనే ముఖ్యమంత్రి, ఈ సంవత్సరంతో కలిపి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యి ఉండి తన సొంత నియోజకవర్గం. ఒకసారి పులివెందులు వెళ్దాం, చూద్దాం రండి ఒకసారి ఎలాగుంది. కుప్పం అయింది, 2 కంపారిజన్ చేద్దాం మనం. యూనివర్సిటీ, ఆనాటి రోజుల్లో యూనివర్సిటీ పెట్టారు, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ మాటలకు వస్తే ఈ రోజుకి కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ భరత్ అనే క్యాండిడేట్ని ఎస్టాబ్లిష్ చేసి ఎమ్మెల్సీ చేసి ఆయనకి ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో 400 కోట్లు ఇచ్చి ఆ నియోజకవర్గ అభివృద్ధి అంటే ఆ 400 కోట్లు వెళుతూ ఉన్నట్టే కదా. ఇవన్నీ ఒక ఎత్తి అయితే వీళ్ళకి ఎవరు రాసిస్తుండే కానీ స్క్రిప్ట్, ఈ తెలుగుదేశం వాళ్ళకి ఆవు వ్యాసంలాగా ఎన్నాళ్ళు సార్ అదే పంచాయతీ, ఊకిళ్ళు బాబాయ్, ఆ అక్క చెల్లికి అన్యాయం, అమ్మ చెల్లికి అన్యాయం, ఇదే సోది తప్ప ఇంకోటి ఏమన్నా ఒక్కటి పనికొచ్చిన లేదు. నేను మాట్లాడింది చూడలే మీరు? ఆయన 1617 కోట్ల రూపాయలతో కుప్పంలో పరిశ్రమలు రాబోతున్నాయి, కుప్పం చుట్టుపక్కల. అండ్ అలాగే ఎయిర్పోర్ట్ రాబోతోంది. అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్, ప్రత్యేకించి రైతులకి సపోర్ట్ కోసం వాళ్ళకి సపరేట్ కార్గో విమానాలు కూడా ఏర్పాటు చేసి, ఇప్పుడు కాదు ఆయన ఇంతకుముందే చెప్పారు, ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పారు. లేదు ఆయన అంత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చెప్పారు. సరే నేను చెప్తున్నాను సార్, వెరీ గుడ్. ఆయన నియోజకవర్గానికి ఒక ఎయిర్పోర్ట్ ఇచ్చుకోవడం కూడా గర్వకారణం, ఇవ్వమనండి, ఎవరు కాదను, దెర్ ఇస్ నో అప్రహెన్షన్ ఇన్ ఇట్. బట్ అక్కడ వాస్తవానికి అక్కడ మామిడి రైతులు రోడ్ల మీద కుప్పలు మీ దగ్గర విజువల్స్ ఉన్నాయా? ఉంటే ఏంటి సార్ సరే, రోడ్ల మీద కుప్పలు పోసేసి పోయారు. కిలో ₹2 మనకి ఇక్కడ మార్కెట్లో ఎంత 70 రూపాయలు 100 రూపాయలు కొనుక్కుంటున్నాం కదా సార్ మనం కూడా ఇక్కడ.